changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మీకు మరి శ్రేష్టమైన స్థిరమైనదియునైన స్వాస్యమున్నదని ఎరిగి ఈ లోకంలో మీకున్న ఆస్తిని కోల్పోటకు సంతోషపడితిరి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో మనకున్న ఆస్తిపాస్తులు కొంతకాలమే, అవి అశాశ్వతమే, అవి మనతో కూడా రావు. కానీ దేవుని పరలోకములో ఉన్న స్వాస్యము అది శ్రేష్టమైనది, రెండవదిగా స్థిరమైనదిగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడిచ్చేది ఏదైనా మనకి శ్రేష్టముగాను స్థిరముగాను ఉంటుంది. లోకంలో ఉన్నవన్నీ కూడా కొంతకాలానికి పంచభూతములతో మిక్కుటమైన వెండ్రముతో లయమైపోతాయి. ఇది నా వాక్యం ఉంటున్న నీ జీవితంలో పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నావా? శ్రేష్టమైన స్థిరమైన స్వాస్యము నీవు కలిగి ఉన్నావా? ఈ భూమి మీద ఉన్న ఆస్తులు, ధనం అంతా కూడా చిమ్మట తుప్పు పడుతుందని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ప్రియులారా, నీ ఆస్తి నీ అక్రతకు రాదు అనే మాటను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు అనేక నివాసముల కొరకు, మనకు ప్రత్యేకమైన ఇండ్లు కట్టుట కొరకు మన దేవుడు ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ స్థలము శ్రేష్టమైనది, ఆ స్థలము స్థిరమైనది. శ్రేష్టమైన స్థిరమైన స్వాస్యాన్ని పొందుకున్నావా? నువ్వు పొందుకోవాలి అనంటే దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించి వాక్యానుసారంగా జీవించి వాగ్దానాలను నమ్మినట్లయితే శ్రేష్టమైన స్థిరమైన స్వాస్యాన్ని మనం పొందుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము ఎందరో వాక్యం వింటూ ఉన్నారో వారి జీవితాల్లో శ్రేష్టమైన స్థిరమైన స్వాస్యం కొరకు వారు అయ్యా ప్రభా కష్టపడినట్లుగా, వారు దానిని సంపాదించుకున్నట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ లోకంలో ఉన్నదంతా కొంతకాలానికి లయమైపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్నది శాశ్వతమైనదని, దానిలో ప్రభా లయమైపోవడానికి, అది తుప్పుపట్టడానికి, అది ఏమాత్రము కూడా ప్రభా లయము కాని స్వాస్యము కనుక అట్టి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్యము మా ప్రియులు పొందుకున్నట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎందరో పరలోక పౌరసత్వాన్ని కలిగి నీ వాక్యం ప్రకారంగా జీవిస్తున్నారో అట్టి విధంగా వారు కొనసాగగలిగిన శక్తిని దయచేయండి. ఎందరో అట్టి భాగ్యాన్ని లేక ప్రభా అయా దేవునైనా స్థిరమైన స్వాస్యాన్ని పొందుకోలేక పరలోక స్వాస్యాన్ని వారు పొందుకోని స్థితిలో ఉన్నారు. అటు వారిని బలపరచండి, నడిపించండి. స్థిరమైన శ్రేష్టమైన స్వాస్యం కొరకు వారును ప్రభు హక్కుదారులుగా నడిపించబడినట్లుగా చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.